వచ్చేస్తాంలే రోజుగానే రాకపోతే ఎలాగేస్తాడో కొండేమో లోపలుంటే దాన్ని చూస్తున్నారండి పట్టుకున్నామాను దాన్ని చూస్తున్నారండి. కింద దాకా వస్తుందండి. ఆ ముంజిగా అయిపోద్దా? కింద దాకా వస్తుందా? ముంజిగా అయిపోద్దా? మన ఎంత కాళ్ళగా అర్థం ఈ కాళ్ళ పడాలండి. ఇప్పుడు ఇదేం చేయాలంటే మనం తవరేయాలండి. దాన్ని తవరేస్తే కాళ్ళలోకి వచ్చేదాకా దాన్ని పర్యటన అప్పుడు కాబట్టి అప్పుడు ఉంటుంది మళ్ళీ పళ్ళు. ఎల్లకైతే కాడా అవ్వాలండి అసలు దాడి మొత్తం మీద నిలబడి ఉంటే మాకు ఇంకో నెల రావాలి. గెల్ల కదండి ఆ పిల్లక ఉలహినట్టు వస్తుందండి ఆవిడ. మరి అది గెల సాపిగా రావాలండి పిల్లగల. అది ఉలహినట్టు ఉళ్ళినట్టు ఉండదు చూడండి పైన. ఆ ఉళ్ళినట్టు ఉండకూడదు. మనకి ఎలాగ కళ్ళు కూడా లేదండి. ఇప్పుడు కూడా మనకు ఉంటుంది. ఈ పక్కన అంతలోకి చేసి అప్పటికి అయిపోతాయి కదా. ఎన్ని ఎకరాలు చేసుకుని పోతాడు. దున్నితే అట్లా మామూలుగా వేసి ఎక్కడ పనికెట్టే సరిపోతా. 7 గంటలు అయితే తుక్కింది అయిపోద్ది. ముందు కూడా నీకు గూతులది కూడా మీద చెప్తున్నారు. ఏదైనా కొండలో పెడతాడతారల్లా కత్తిలో కూడా కుట్టుకుతుంటే రేపటితో లాస్ట్. 5 రోజులు అనుకున్నాం, ఇవాళ 3వ రోజు. ఇంకా 2 రోజులు పోయాక వస్తాడు. శుక్రవారం పంట భలే పండింది లేదా అదే చేని అండి. తాగుతాను.
నలకలు ఏం రాదురా నలకలంటే వడకడతారండి రావు ఏమిరా నేను చెప్తే నాకు పిండి వేస్తాడు నిమిషంలో వచ్చేస్తే బయటికి లాస్ట్ పిండి వేస్తాడు. సరే మా బాగా అయితే ఇప్పుడు మనసు ఎంత ఉండదు ఇంట్లో తాగలనా బాగా పీస్ అడ్డట్టు వేసేవారు అంతే. ఇప్పుడు వడకట్టి వచ్చినాయి అది పీసండి పీసా నీళ్ళలాగా ఉంటది కొబ్బరి బండం నీళ్ళ దాంట్లోకి ఇంటి కూలితే రుచి ఇచ్చాం. ముదురుతుంది కదండి తాడి. మొదలకి వెళ్ళి కూలితే రుచి వద్దు. కారకూరలు అయితే ఇంకా టేస్ట్ వస్తుందండి. అది పడుతున్నావు 2 పూట్లని